రిపోర్టింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి మహిళా ఉచిత బస్సు ప్రయాణంలో పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించిన సందర్భంగా ఈరోజు పరిగి బస్టాండ్ లో నిర్వహించిన వారోత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీఆర్ఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలని అమలు చేస్తుంది. అందులో ప్రధానమైనది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం. దీని ద్వారా ఇప్పటికే 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని, అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో 1,29,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారని అన్నారు. కాబట్టి 10 నిమిషాలు అక్కడ పోతే మనం సదుర ప్రాంతాలకు పోవడానికి రోడ్డు ద్వారా పోవడానికి కానీ రైలు పోవడానికి కానీ అవకాశం. ఆ రైలు వేరు, మన వికారాబాద్ నుంచి మత్తర్ పోయే లైన్ వేరు, మన రెండు వేరే వేరే లైన్లు. అదేమో రింగ్ లైన్ అనమాట. ఓన్లీ రింగ్ రోడ్ ఎప్పుడు అట్లుంటుంది. ఇంత పెద్ద అభివృద్ధి జరుగుతున్నా మనమంతా కూడా రైతు బిడ్డలు, వ్యవసాయ కుటుంబాలకి వచ్చినాం. కాబట్టి మన వ్యవసాయానికి బోర్లు వేయాలని, బాయిలు ఉండాలని ఎన్నో నుంచో మనం అప్పుడు క్రాంతి పదం అనే పథకం ఉంటుంది. ఎక్కడికి బావులు తవ్వడానికి, ఇంకో పథకం వస్తుండే బావులు తవ్వడానికి, ఎస్సీలకు ఉచితంగా బావులు తవ్విస్తుంది. మన నష్టంలో చాలా తవ్వించడానికి పరిశ్రమ చెప్పినట్టుగా రోడ్లు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కర్మశ్రీ ఉన్నప్పుడు నేను బస్సులు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు బంద్ చేసింది. ఇక మనోళ్ళు కూడా సార్ వాళ్ళు చెప్పిస్తున్నా కొడుకు చెప్పి బంద్ చేసింది సార్ అన్నాడు. అర్థమే కదా? అరే వాళ్ళు చెప్తాం కాదు, ఆయన చెట్ల కొమ్మలు విరిగినాయి. అర్థమే కదా? చెట్ల కొమ్మలు పెరిగినాయి. వాళ్ళు చెప్తే వీళ్ళు పని చేస్తారు. అదే కదా మన ప్రభుత్వం, మన అధికారులు. అర్థమే కదా? మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మన ప్రభుత్వం. ఆ చెట్ల కొమ్మలు పెరిగితే బస్సు కత్తలాగా పెట్టదు, రోడ్లు బాగాలేకుంటే బస్సు నడవదు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో దాన్ని కూడా మనం నాయకుల మందరం కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి దానికి మనం అధికారులనే బ్లేమ్ చేయకుండా ఆ సమస్య ఏదైతుందో మనం పరిష్కారం చేయాలని నా బాధ్యతగా తీసుకొని మన పరిగి నుంచి షాద్ నగర్ కు 4 లైన్ల రోడ్ శాంక్షన్ చేయించి, పరిగి నుంచి షాద్ నగర్ కు 4 లైన్ల రోడ్. మీకు తెలుసు నా 4 మీద మచ్చ ఉంది, కనబడుతుందమ్మా. నేను ఏమంటే నిజమైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తున్న బస్ స్టాండ్ ముందర ముఖ్యమంత్రి అయితే మా వాళ్ళు కూడా పరిశీలించుకుంటున్నాను. అరే ఎట్లా చెప్తారు రామ్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అయ్యింది అంటే చెప్పదు కదా. ఎమ్మెల్యే డిక్లేర్ చేయాలి, రామ్మోహన్ రెడ్డి ముందు డిక్లేర్ చేస్తే. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆల్రెడీ నిన్న పరిగి టౌన్ చేసిన మనము. మన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ లీడర్స్ అంతా కూడా ఉన్నారు కృష్ణయ్య. అదేవిధంగా అంతకుముందు మన రూరల్ కూడా పరిశ్రమ మనమంతా కూడా కలిసి రూరల్ కూడా పరిధిలో చేసినాం. అట్లా నేను రోజు ప్రతి మండలంలో చేస్తున్నా, ప్రతి ఊరికి పోతున్నా. ప్రతి ఊరికి పోయి ఆ ఊర్లో ఏదైతే మేము గతంలో ఎన్నికలకు ముందు చెప్పామో మీ ఇంట్లో అన్నలాగా తమ్ముళ్ళలాగా ఉంటా, ఏ అవసరం ఉన్నా మీకు అండగా ఉంటా అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను మీరు విశ్వసించి 25,000 మెజార్టీతో నన్ను మన పార్లమెంట్ లోనే చెవేళ్ల పార్లమెంట్ లోనే అత్యధిక మెజార్టీతో నన్ను శాసనసభ్యులుగా గెలిపించారు. మీరు రుణం తీసుకోవడానికి ప్రతి పల్లెకు పోయి, ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి రేషన్ కార్డ్ నేనే స్వయంగా నా చేతి ద్వారానే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు 20-30 లక్షల నుంచి 50-60 లక్షల వరకు ప్రతి గ్రామంలో కూడా మన నియోజకవర్గంలో ఫౌండేషన్ స్టోరేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ రోజు గన్నేరు మండలి అయిపోతే రేపు మాకు దోమ మండలి ఒకటే ఉన్నది, దాని గురించే కనుక్కుందామని మా యొక్క అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. రేపు ఎట్లా చేద్దాం సార్ అని ఆ రేపటి ప్రోగ్రామ్ ఆయనకి చెప్పేసిన ఏంటంటే రేపు మినిస్టర్ గారే రేపు స్వయంగా వచ్చి రేషన్ కార్డ్స్ మరియు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం కార్యక్రమాన్ని మన ఎండిఓ క్యాంపు కార్యాలయంలో 3:30 గంటలకు అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కాబట్టి దోమ మండల నాయకులు, అధికారులందరూ కూడా నేను చెప్పడం జరిగింది, కలెక్టర్ కు అందరూ కూడా చెప్పడం జరిగింది. మీరు స్థానికంగా మన నాయకులతో మాట్లాడుకొని మన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ రేషన్ కార్డ్స్, మహిళలకు సంబంధించిన చెక్కులు తీసుకునే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా లష్కర్ నుంచి కూడా పరిగి మండలి నుంచి కూడా చాలా మంది నాయకులు కోరుతుంటారు. మా దగ్గర చాలా మంది ఇక్కడ మా యొక్క వెంకటయ్య ఉన్నాడు, ఎప్పటికి అడుగుతుంటాడు మా ఊరికి ఏదైనా ప్రాజెక్ట్ వేశారని చెప్పి కూడా ఎప్పటికీ అడుగుతుంటాడు. వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఒక చిన్న ప్రాజెక్టు, అది కూడా మహిళలకు సంబంధించిన ప్రాజెక్టు, ఒక 20 ఎకరాల ప్రాంగణంలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 20 ఎకరాల ప్రాంగణంలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం మహిళల గురించి అమ్మాయి మహిళలకు స్వయం ఉపాధి లభించడానికి కొన్ని చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం, వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వాలి, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, యూనిట్స్ పెట్టడానికి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం
ఈ యొక్క నస్కల్ దగ్గర భూసేకరణ చేసింది. దానికి నెక్స్ట్ రేపు వీలైతే లేదు, ఎందుకంటే తైవాన్ ప్రతినిధి బృందంతో మన మంత్రి గారికి చర్చలు ఉన్నాయి. ఎందుకంటే మన మినిస్టర్ గారు శ్రీధర్బాబు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చాలా బిజీ. విదేశీ పెట్టుబడులు తీసుకెళ్ళడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్బాబు గారు అమెరికా పోయినాం. మీకు అందరికీ తెలుసు. అమెరికాలో మేము ముగ్గురం ఒక కారు ఎక్కినాం. ఆ కారు వేసుకుంటుందంటే ఇక్కడ మన మంది చాలా మంది డ్రైవర్ ఉన్నారు. డ్రైవర్ ఉన్నారు కదా, ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారా? ఎవరు ఇక్కడ ఉన్నారు డ్రైవర్? ఏం పేరు లేదు, అంజనేయులు, ఆర్టీసీ డిపో డ్రైవర్. ఇప్పుడు అంజనేయులు ఎట్లా అంటే పిల్లలకు తెలియాలి. ఇప్పుడు ఆయన బస్ నడుపుతుంటే బస్ పోతే కదమ్మా, నడిపాలి కదా ఆయన. మేము ముగ్గురం ఒక కార్లు ఎక్కినామమ్మా. సీఎం గారు ఏం చేసిండు, డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాడు, డ్రైవర్ సీట్ లో కూర్చోదు. నేనేమో సీఎం గారు వెనక కూర్చున్నా, శ్రీధర్బాబు గారు నా పక్కన కూర్చున్నాడు. అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుందమ్మా, డ్రైవర్ లేదానికి. 18 కిలోమీటర్లు పోయినాం మేము. బండ్లు వస్తున్నాయి ఆపోజిట్ గా, బండి అదే మరుగుతుంది రోడ్లు వచ్చింది కదా, దానంతా అదే. దాన్ని ప్రోగ్రామింగ్ చేయాలి. ఎట్లా పరిగి బస్ స్టేషన్ టు కుల్కచర్ల భీమ్రెడ్డి సాబ్ రైస్ మిల్ అని దాన్ని కొట్టేసిమంటే అది భీమ్రెడ్డి సాబ్ రైస్ మిల్కి వెళ్ళిపోతుంది. ఏదైనా బండి అడ్డం వచ్చిందనుకో ఇదే బండి లెఫ్ట్ తీసుకుంటుంది, లేదంటే రైట్ తీసుకుంటుంది. యాక్సిడెంట్ కాదు, దాంట్లో ఫీడ్ చేసేస్తామంటే వెళ్ళిపోతుంది. అట్లాంటిది దాంట్లో మేము ముగ్గురం ప్రయాణం చేసినాం. పెట్టి అక్కడి నుంచి చాలా పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఆయన చాలా బిజీ. తైవాన్ బృందంతో మీటింగ్ ఉంది, అందుకొచ్చే నస్కల్ ప్రోగ్రామ్ మా వెంకటయ్య చెప్తున్నా, అశోక్ వీళ్ళందరూ కూడా ఎప్పటికీ అడుగుతుంటారు, మా నస్కల్కి కూడా చేయాలి సార్, మా పెద్ద ఊరు అని చెప్పి చెప్తుంటారు. మీ దగ్గర కూడా ఈ యొక్క 20 ఎకరాల 10 కోట్ల రూపాయలతో మహిళలకు స్వయం ఉపాధి పథకాలు, అంటే అది కేవలం నస్కల్లో కనుక్కోకున్నామా అనుష, అందరికి మన పరిగి నియోజకవర్గం మొత్తం అందరికీ కూడా ఇది మీరు అందరు మహిళలను తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇప్పించాలి. ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకు మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్నది ముఖ్యమైన. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన మినిస్టర్ గారి శాఖనే అంటే శ్రీధర్బాబు గారి శాఖ రేపు ఆ కార్యక్రమం ఉంది అనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన యొక్క పరిగి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్టీసీ కార్యక్రమానికి 18 బస్సులు కావాలని నాకు ఒక సెల్ఫ్ మెకానిజం నంబరు చాలా మంది నాయకుల కార్యకర్తలకు తెలుసు తెలియదు. నా యొక్క ప్రతి పోస్టింగ్ లా నేను ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక పోస్టర్ విడుదల చేస్తాను. ఆ పోస్టర్ లో PRR హెల్ప్ లైన్ నెంబర్ అని ఉంటుంది, మీరు చూసి ఉంటారు. PRR హెల్ప్ లైన్ నెంబర్ అని ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది. మీకు ఎవరికి తెలియని వ్యక్తి ఆ ఫోన్ చెప్తారు, మీకు మంచిగా కూడా ఆయన ఫోన్ చెప్తారు. ఎవరైనా ఫోన్ చేయొచ్చు, దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలు ఎవరైనా ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చు. అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. అయితే నాకు అన్నిటికంటే ఎక్కువ సమస్యలు ఏం చెప్తారంటే ఆర్టీసీ బస్సులో మాకు సీటు దొరకడం లేదు అనేది నెంబర్ 1 సమస్య వచ్చిందన్నమాట. అన్నిటికంటే నెంబర్ 1 సమస్య అది. నెంబర్ 2 ఏమొచ్చిందంటే కరెంట్ డిపార్ట్మెంట్ లోపల కరెంట్ కనెక్షన్స్ లోపల మాకు డిలే అవుతుంది అన్నది 2వ సమస్య వచ్చింది. ఈ 2 సమస్యలు ప్రధానంగా నా దృష్టికి వచ్చినాయి. 3వది ఏంటంటే గ్రామ పంచాయతీ లోపల పారిశుద్ధ కార్మికులు, అప్పుడు కొంత వాళ్ళకు ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళకు వేతనాలు